జగన్ రెడ్డి బంగారుపాళ్యం వెళ్ళాడు. అక్కడ మామిడి రైతులు కలిశాడట. కలిసి ఏం మాట్లాడాడో ఆయనే చెప్పాలి. నేను ముందు చెప్పినట్టుగానే పోలీసులు ఆంక్షలు పెట్టారు కానీ ఆయనైతే పట్టించుకోలేదు. ఎప్పట్లాగే బల ప్రదర్శన, బరితెగింపు. జగన్ రెడ్డి నేను ఇలాగే ఉంటా అనే రకం, ఇంకొకళ్ళ మాట వినే రకం కాదు. పోలీసులు వద్దన్నా వెళ్తాడు. జగన్ రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే అని అందరూ అంటున్నా మళ్ళీ అబద్ధాలే చెప్తాడు. కాబట్టి నిన్న కూడా అదే చేశాడు. పోలీసులు ఆంక్షలు లేవు, తొక్కలేదు అనేది ఆయన ఇన్నర్ ఫీలింగ్. ఎందుకంటే జగన్ రెడ్డి ప్రాథమికంగా ఒక ఫ్యాక్షనిస్ట్, క్రిమినల్ బ్రెయిన్ ఉన్న వ్యక్తి. ఆయన ప్రవర్తన కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ అలానే ఉంటుంది. ఆయన చేయాల్సింది ఆయన చేసి పోలీసులకు ఛాలెంజ్ ఇస్తున్నారు. ఇప్పుడు బాల్ పోలీసుల కోర్టులో ఉంది. బలంగా కొట్టాలి, ఎవ్వరిని వదలకూడదు. క్రౌడ్ని మొబిలైజ్ చేసిన లీడర్స్ మీద కేసులు పెట్టాలి, అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాలి. రెచ్చిపోయిన సైకో బ్యాచ్ని బొక్కలో వేయాలి. పోలీసులు రప్పా నరికేయడం అన్న బ్యాచ్ని వదలకూడదు, 4 తగిలించాలి. పోలీసులు మెతక వైఖరి వేడాలి. పోలీసులంటే భయపడాలి. మీరు భయపడితే ఎలా? బట్టలు ఉడదీస్తానని ఒక పక్క అంటూ ఉంటే మీ మీదే దాడులు చేస్తుంటే పోలీసులు ఎందుకు ఊరుకుంటున్నారు? ఎలా ఊరుకుంటున్నారు? కోపం రావటం లేదా? ప్రతిసారి చంద్రబాబు వచ్చి బొట్టు పెట్టి చెప్పాలా? అసలు పోలీసుల డ్యూటీ ఏంటి? శాంతి భద్రతలు కాపాడటమేగా. దాన్ని బ్రేక్ చేస్తున్న వాడు ఎవడైనా తొక్కి పట్టి నార తీయాల్సిన అవసరం లేదా? మిమ్మల్ని చూసి జగన్ ఆయన సైకో గ్యాంగ్ భయపడాలి కానీ వాళ్లను చూసి మీరే భయపడితే ఎలా? జగన్ రెడ్డి జమానా అయిపోయిందన్న విషయాన్ని ముందు మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే కేసులు పెడతారు, విచారణ పిలుస్తారు, అంతేగాని వాళ్ళు చాలా లైట్ తీసుకుంటున్నారు. ఒక్కసారి కోటింగ్ ఇస్తే శిక్ష పడేట్టు చేస్తే గానీ వీళ్ళెవ్వరూ దారికి రారు.